నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. దివంగత నేత డిఎస్ జయంతి సందర్భంగా శుక్రవారం రోజు నగర శివార్లోని బైపాస్ రోడ్లో ఆయన సమాధి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ నివాళులర్పించారు. అనంతరం తిరుపతిలో లడ్డూ ప్రసాదంలో కల్తీ విషయమై మీడియా ప్రతినిధులు అడగగా ఎంపీ స్పందిస్తూ హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని అన్నారు. తిరుపతిలో లడ్డూ మాత్రమే కాదు, గత 5-6 ఏళ్లలో భక్తులు అనేక అవస్థలు పడ్డారన్నారు. స్వామివారిని దర్శించుకోకుండానే తిరుగు ప్రయాణమయ్యారని చెప్పారు. తిరుపతి లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అన్నారు. సనాతన ధర్మ స్థాపన కోసం బోర్డును ఏర్పాటు చేయాలని అరవింద్ కోరారు. ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. అందుకని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి మించిన నారాయణుని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనకు మోసం చేస్తే ఏం జరుగుతుందో కూడా ఈ మధ్య తెలుగు ప్రజలు చేసి చూపించారు. లడ్డు విషయమే కాదు, తిరుపతిలో నేను చూస్తా ఉన్నా, మనం అందరం తిరుపతికి చిన్ననాటి నుంచి పోయేవాళ్ళమే, అనేక మార్లు పోయిన వాళ్ళమే. చాలా సిస్టమ్ దెబ్బతీసారు. అక్కడ దర్శనాలు ఇబ్బందికరంగా మారటం, ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ సెగ్మెంట్ సొసైటీలో అటువంటి వాళ్ళకి దర్శనం కాకుండా చాలా ఇబ్బందికరమైన సిస్టమ్స్ అంతా చెడగొట్టారు. మంచి సిస్టమ్స్ ఉండే ఆడ. ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీలో భాగంగానే నేను భావిస్తాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లడ్డు. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ కావాల్సిందిగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. అది కావాల్సిందే కూడా. సబబ్ అది సిబిఐతో చేస్తారా, మరి ఏ రకంగా చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మంచి ఎంక్వైరీ జరగాలి. సో ఇట్లాంటి ఇష్యూస్ని ఎట్లా చూస్తారు సార్? బీజేపీ ఎంపీగా ఉన్న మీరు ఎట్లా చూస్తారు ఇష్యూస్ని? ఇది కాన్స్పిరసీ అండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఒక కాన్స్పిరసీ. హిందూ భావజాలాన్ని, హిందువుల యొక్క ఏదైతే ఈ దేశంలో యూనిటీ పెరుగుతూ ఉందో అది దెబ్బతీయడానికి, హిందుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరగకుండా ఆపడానికి
ఇటువంటివి కూడా కాన్స్పిరసీస్ చేస్తాం. హైదరాబాద్లో చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు విషయమై హైడ్రా కూల్చివేతలు సెలెక్టివ్ కాకుండా సెక్యులర్గా ఉండాలన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు చూడకుండా ఆక్రమణ కూల్చివేతలు జరగాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న కామెంట్లపై అరవింద్ స్పందిస్తూ తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. చేస్తే స్పష్టంగా గుజరాత్లో కూడా జరిగింది. 2003లో 2 లక్షల నెల రోజుల లోపల ఒక డ్రైవ్ మాదిరిగా ఒక స్పష్టమైన ప్రణాళిక గైడ్లైన్స్ తోటి ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది, డెమోలిషన్ డ్రైవ్. 2 లక్షల ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని కూలగొట్టడం జరిగింది. మతము, కులము, ప్రాంతము ఏది చూడకుండా ఆ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత 6 నెలల తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో గుజరాత్లో 90% నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో గెలవడం జరిగింది. మీరు కూడా ఇక్కడ ఏమైనా చేస్తే సెలెక్టివ్ కాకుండా మీరు ప్రణాళికాబద్ధంగా మీ గైడ్లైన్స్ ప్రకారంగా ముందుకెళ్ళిపోవాలి. చేస్తే స్పష్టంగా చేయండి, సెలెక్టివ్గా చేయకండి, సెక్యులర్గా చేయండి అని నేను ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. సో జిల్లాలో కూడా విస్తరించాలని డిమాండ్ చేస్తుందా పార్టీ తరఫున? దట్ ఆస్క్ చీఫ్ మినిస్టర్. మీరు హైదరాబాద్లోనే చాలా సెలెక్టివ్గా పోతా ఉన్నారు. ఇయ్యాలటి వరకు మీరు పాత బస్తీలో అడుగే పెట్టలే. మీ హైడ్రాకి అన్ని కాళ్ళు, అమీబాకి, హైడ్రాకి, అదేంది ఇంకోటి ఆక్టోపస్కి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఒక్క కాలు కూడా పోతలేదట. చెప్పండి, ఒక కాలు అటు పోవాలంటే భయపడుతున్నారు పాత బస్తీకి. ఇక్కడనేమో కోట్ల స్టే ఉన్నా కూడా పట్టించుకోకుండా కొట్టిపడేస్తున్నారు. దిస్ ఈజ్ సెలెక్టివ్. సో వీ డిమాండ్ అ సెక్యులర్ హైడ్రా ఇన్ కేస్ యు ఆర్ క్యారీయింగ్ ఇట్ అవుట్. స్పష్టంగా త్రూ అవుట్ ఎక్కడెక్కడ చేయదలుచుకున్నారు మొత్తం చేయండి అందరికీ. హైడ్రాతో పాటు చాలా విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తుందని కేటీఆర్ 2-3 సార్లు ఈ మధ్య కాలంలో జరిగిన సమావేశాలు చూడండి సార్. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడతా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని పార్టీల వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ మై పార్టీ. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నడిసే, రాజకీయాలు నడిసే రాష్ట్రం ఇది. కుక్క కూడా ఓటేయదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఎన్నో కావు. ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారిపోయి ఏదన్నా ఫండ్ తీసుకొచ్చి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా పైసలు లేని దిక్కుమాల పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కేసీఆర్ పిల్లలు. కేసీఆర్ జమానా హోగయా. కేసీఆర్ ఏ మాట కా మాట 12-13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడిపిండు. ప్రజలు కూడా 10 ఏళ్ళు గద్దెనెక్కిచ్చారు ఆయనని. 2 సార్లు ఓట్లేసారు పెద్ద మెజారిటీ ఇచ్చి. కేసీఆర్ పోరగాన్లకి కుక్క కూడా ఓటేయదు. యాది పెట్టుకోరు. భారతీయ జనతా పార్టీ మంచి అపోజిషన్ పార్టీ యాక్టివిటీ చేస్తే బీజేపీ ప్రభుత్వం ఖాయం, లేకపోతే కాంగ్రెసే ఆల్టర్నేటివ్ ఉంటుంది. టీఆర్ఎస్ మాత్రం నోబడీ విల్ ఓట్ ఫర్ కేటీఆర్ ఆర్ కవిత. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్లు ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొన్నారని వారు చెప్పారు. చట్టసభల్లో గలమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని వారు గుర్తు చేశారు. తెలంగాణ వాది, స్వాతంత్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతు కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బీసీ పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు తదితరులు వినాయక్ నగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, పద్మశాలి సోదరమణులకు మరియు పెద్దలకు,
యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర పోరాటంలో భరతమాత సంఖ్యలు తెంచడానికి స్వతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా మరియు వందే మాత్రం అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అగాత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి ఏదైతే నిజాం నవాబు సంఖ్యలలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడటానికి, ఆ సహకార సంఘాల్లో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా మరియు సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పట్టిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఎప్పుడైతే ఉప్పొంగిందో సుమారు 220 కిలోమీటర్లు సైకిల్ యాత్ర మరియు పాదయాత్రతోటి ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసిన వ్యక్తి. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకిత భావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారని, చట్టసభల్లో గలమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. ఆ మహనీయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుందని, తెలంగాణ సమాజంలో జన్మించిన ఆణిముత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ అని అభివర్ణించారు. ఆయన త్యాగాలు, పోరాట పటిమను నేటి తరానికి తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్, పద్మశాలి, బీసీ కుల సంఘాల నాయకులు పులగం హనుమన్లు, బిజ్జు దత్తాద్రి, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చలిలో కూడా ఉద్యమ దీక్ష చేశారని చెప్పేసి ఉద్యమ చేశారు. ఆ విధంగా ఆయన పేరు మీద మనం వారు చేసినటువంటి గొప్ప విషయాలను కానీ, లేకపోతే వారి స్ఫూర్తి దాయకమైనటువంటి వారి జీవితం మనందరం కూడా ఈరోజు స్మరించుకుంటున్నాం. దానికి ప్రభుత్వం కూడా మన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కూడా వారి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి తర్వాత జనరల్గా అంటే ఎక్కువ మీరు మన పద్మశాలి సంఘం నాయకులు కూడా చెప్పిన నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఉద్యోగ విషయంలో కానీ, తర్వాత ఆర్థిక పరంగా కానీ చాలా ముందంజలోనే ఉన్నారు. వాళ్ళు అంటే అభివృద్ధిని బాగానే వాళ్ళు రాబట్టుకోగలిగారు. ఇంకా వాళ్ళ అభివృద్ధి చెందాలి అంటే త్రూ ఎడ్యుకేషనే ఎక్కువ సాధ్యమైతుంటుంది. బాగా చదువులో కూడా మంచిగా రాణించు, వృత్తిలో మంచిగా రాణించుకుంటూ, తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు కూడా అందరూ కూడా రాణించాలి. ఇప్పుడు మనం రాజకీయంగా కూడా వాళ్ళు ఎక్కువ వృత్తితలై రాజకీయంగా కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. తర్వాత నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు
స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి అని, ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించేవారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేశారని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి అని, ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించేవారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. మాజీ మంత్రి దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ జయంతి సందర్భంగా బైపాస్ రోడ్లో గల డిఎస్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ డిఎస్ తనకు తండ్రి మాత్రమే కాదని నాకు రాజకీయ గురువు అని అన్నారు. ఆయన రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో డిఎస్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. డిఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన వారిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ మాజీ అధ్యక్షులు బసవ లక్ష్మీనరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు, డిఎస్ తమ్ముడు సురేందర్ తదితరులు ఉన్నారు. శ్రీనివాస్ గారి 77వ జయంతి పురస్కరించుకొని ఆయనకి శ్రద్ధాంజలి అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. శ్రీనివాస్ గారి సేవలు ఈ ప్రాంతంలో తెలియని వారంటూ ఎవరు లేరు. ఆయనకి పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఎప్పుడైనా నా రాజకీయ గురువు, నా తండ్రి కాబట్టి ఎల్లవేళలా ఆయన నేర్పించిన బాటలోనే వీలైనంత వరకు మనకి ఈ ప్రాంత ప్రజల సేవలో మేము ఎప్పుడూ నిమగ్నం ఉంటాం. తెలంగాణ మన వాళ్ళు ప్రతిపాదించిన ప్రకారం నిజామాబాద్లో ఒక ప్రముఖమైన చోటు చేయాల్సిందిగా తెలిసినట్టు మాకు తెలిసిన విషయం అది. కాబట్టి త్వరగా అది చేస్తే బాగుంటుందని శ్రీనివాస్ గారి అభిమానులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు, కోరుకుంటారు. నిజామాబాద్ నగరంలో సీఎంఆర్ వస్త్రాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంపీ అరవింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ సినీ హీరో రామ్, సినీ తార కుమారి పాయల్ రాజ్పూత్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిజామాబాద్ నగరంలో మహిళలకు ప్రత్యేక డిజైన్లలో సరసమైన ధరలతో అన్ని రకాల రంగులతో వస్త్రాల సముదాయాన్ని ఏర్పాటు చేసిన అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎంఆర్ షాపింగ్ మాల్ను శుక్రవారం నాడు అట్టహాసంగా ప్రారంభించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న సీఎంఆర్ వస్త్రాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్, 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎంఆర్ వస్త్రాలయాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ సినీ హీరో రామ్ పోతినేని, ప్రముఖ సినీ తార కుమారి పాయల్ రాజ్పూత్లు సీఎంఆర్ షాపింగ్ మాల్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ తార పాయల్ రాజ్పూత్ మాట్లాడుతూ సీఎంఆర్ వస్త్రాలయం మరో అద్భుత ప్రపంచమని పేర్కొన్నారు. షోరూంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పకుండా సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చాటి చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరు కృషి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ మునూర్కాప్ సంఘంలో భారతమాత భజన పర్వర్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బోల్ హనుమాన్ ప్రఖండ భజన సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పేందుకు
ప్రతి హిందువు తన వంతు కర్తవ్యాన్ని అందించాలన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ తమ భక్తి భావాన్ని చాటుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని సూచించారు. హిందూ సాంప్రదాయాన్ని వెలికితీసేందుకు అనేక బృహత్తర కార్యక్రమాలలో భక్తి భావంతో కూడిన భజన కార్యక్రమాలను ఇందూరులో ప్రతి ఏటా నిర్వహిస్తూ మహిళలు భారతమాత గొప్పతనాన్ని తమ భజనల ద్వారా తెలియజేయడం ఎంతో హర్షించదగిన విషయమని ఆయన అన్నారు. ఈ భజన కార్యక్రమంలో 36 భజన మండలీల వారు పాల్గొని అందరి మన్ననలను పొందారని తెలిపారు. వచ్చే దేవి శరన్నవరాత్రులను ఇందూరు ప్రజలు తన భక్తి భావాన్ని చాటుతూ ఘనంగా జరుపుకోవాలని తెలుపుతూ ఇందూరు ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు భజన మండలీల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలా ఇందూరు నగరంలో భారతమాత భజన మండళ్ళు అంటే తన పూర్తి సమయము ధన్ కాకుండా కానీ తన పరివారం కనుక సమయం ఇచ్చి అన్ని తానై ఈరోజు ఇందూరు నగరంలో భారత విశ్వ పరిషత్లో నేను సభ్యుడిగా చేరిన తర్వాత ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత నా వెంట ఉన్న వేదిక మీద ఉన్న సోదరుడు కొండ గంగాధీశన్ గారికి మరియు ఈనాటి ముఖ్య వక్త ఇదే మార్గంలో వారి కుటుంబము దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరైన వారి కుటుంబము ప్రభుత్వ ఉపాధ్యాయ ఇందూరు జిల్లా శ్రీ వికాస బౌద్ధ ప్రముఖ్ శ్రీమతి శుభ గారికి మా బీజేపీలో రాకముందు నుంచి కూడా నా కార్యక్రమాలు అన్నింటిలో నేను ఉంటానా మాటిచ్చిన రవి గారికి మరియు ఈరోజు న్యాయ నిర్ణేతలు రవి మరి ఇతర సభ్యులందరికీ వేదిక మీద ఉన్న మా సోదరి వాళ్ళందరికీ నేను చేతులెత్తి కాదు తల వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. భజన మండలిలో చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఓదించినప్పటి నుంచి చూస్తా ఉన్నాం. అనేక చోట్ల అనేక భజన మండలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే భారతమాత భజన మండళ్ళు ఈరోజు ఇందూరు నగరంలో ఒక గుర్తింపు పొందిన భక్త మండలి. ఎందుకంటే కేవలం భజన చేసిపోయేది కాదు మన కాన్సెప్ట్, మన సిద్ధాంతం అని కాదు. హిందుత్వము మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, దేశభక్తి, భరతమాత పట్ల భక్తి శ్రద్ధలతోటి మనము దేశానికి ధర్మానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి అనే విధంగా ఈరోజు ఇందూరు నగరంలో భరతమాత భజన మండలి మన గుర్తింపు పొందినది. భజన మండలి చూస్తూ ఉంటాం చాలా మంది, అందరూ కూడా భక్తి పాటలు కూడా పాడతారు. కానీ నరాన హిందుత్వం రోజు రోజుకు హిందుత్వ భావాలు ఏర్పరచుకుంటున్న ప్రత్యేకమైనది ఏంటి అంటే ఈ భరతమాత భజన మండలకు ఇది కేవలము భరతమాత భజన మండలికే దక్కాలని నేను సభాముఖం మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్ కన్నా ముందు తెలంగాణ
రాష్ట్ర సాధనలో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని ఆర్మూరు చిన్నబాలరాజు అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ రాజకీయవేత్తగా బహుభాషా కోవిదుడుగా బాపూజీ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. తెలంగాణకు ఆయన చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతిగా బాపూజీ గారి జయంతి 109వ జయంతి సందర్భంగా స్థానిక పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంలో దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పాల్గొని వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. పదవులను తృణప్రాయంగా పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసిన బాపూజీ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం. సమాజం కోసం యువత ముందుకు రావాలని, సొంత లాభాన్ని కాదని సమాజం కోసం పాటుపడ్డ బాపూజీ ఆశయాల్లో యువత ముందుకు రావాలని కోరుకుంటూ వారి జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నాం. జై మార్కండే. తెలంగాణ ఉద్యమానికి తాడిత పీడిత ప్రజలకు గొంతుగా నిలిచిన ప్రజాకవి డాక్టర్ దాశరథి అని ప్రముఖ కవి గణపురం దేవేందర్ అన్నారు. సారంగపూర్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు కిల్లా జైలును సందర్శించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన కిల్లా జైలును సారంగపూర్ 10వ తరగతి విద్యార్థులు సందర్శించారు. తెలంగాణ ఉద్యమానికి తాడిత పీడిత ప్రజలకు గొంతుగా నిలిచిన మహాకవి, ప్రజాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచారిలోని సారంగపూర్ జడ్పీ హైస్కూల్ తెలుగు పండితుడు, ప్రముఖ కవి గణపురం దేవేందర్ అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులతో దాశరథి కృష్ణమాచార్య జైలు శిక్ష అనుభవించిన 8వ నంబర్ బారక్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాశరథి అగ్నిధార పుస్తకాన్ని ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడే రాశాడని, నిజామాబాద్ జిల్లా గురించి ఇందూపుర దుర్గం అనే అద్భుతమైన కవిత రాశాడని, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదాన్ని ఈ జైలు గోడలపైనే సృష్టించాడని, ఓరి నిజాము పిశాచమాని ధిక్కరించాడని విద్యార్థులకు వివరించారు. అలాగే మరో తెలుగు ఉపాధ్యాయుడు ఎస్ గంగాధర్ మాట్లాడుతూ దాశరథి జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. పద్యమైన, గద్యమైన అద్భుతంగా రాసిన కవి దాశరథి అని కొనియాడారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దాశరథి, వట్టికోట అల్వార్ స్వామి, నిజాం సైనికుల మైనపు బొమ్మలను తిలకించారు. కిల్లా వైభవంపై చర్చించారు. నిజామాబాద్ చరిత్రకు, తెలంగాణ సంస్కృతికి ఈ ప్రాంతం పట్టుకొమ్మగా ఉందని అభిప్రాయపడ్డారు. పాఠ్య పుస్తకంలో ఉన్న దాశరథి కృష్ణమాచార్య జైలును, ఈ ప్రదేశాలను ఉద్విగ్నంగాను, ఉత్సాహంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్వరూప, 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్న తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరిని వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా డిమాండ్ చేసింది. విద్యార్థి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జా కుట్రలను నివారించాలని, కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న తేయూరు రిజిస్ట్రార్ యాదగిరిని సస్పెండ్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా నగర కమిటీ డిమాండ్ చేసింది. నగరంలోని ఎన్ఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రజాపంతా మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందన్నారు. ఈ భూముల్లో 54 ఎకరాలను మా సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో భూమిని కాజేయాలని చూస్తే అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాద్లు సీరియస్గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన ఎంఆర్ఓ రవికుమార్ను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భూములను దక్కించుకోవాలని రియల్ వ్యాపారులు కోర్టుకు వెళ్తే కోర్టు సైతం తేయుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై
వారు హైకోర్టుకు వెళ్లారన్నారు. హైకోర్టులో యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని రికార్డులను అందించి అందుకు తగ్గ కృషి చేయాల్సిన ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కుమ్ము కాశారన్నారు. దీంతో ఈ 54 ఎకరాల తేయు భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమయ్యే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కుమ్ము కాస్తున్న రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా యూనివర్సిటీలని అప్పటి వైఎస్ఆర్ సర్కారు ప్రకటించింది. నిజామాబాద్కు సంబంధించి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా అది డిస్పెల్లి కేంద్రంగా యూనివర్సిటీని, తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే పేరుతోని అప్పటి విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థులు అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి పోరాడితే తెలంగాణ యూనివర్సిటీ డిస్పెల్లి కేంద్రంగా ఏర్పడ్డది. దీనికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ పోరాటంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఇది చరిత్ర. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి 574 ఎకరాలను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించింది. దీనికి సంబంధించి ఈ భూముల్లో సుమారు 54 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి తప్పుడు రికార్డులను కూడా, తప్పుడు పట్టాలను కూడా సృష్టించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో అప్పుడు విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా పోరాడి ఇది తప్పకుండా, ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి, దీన్ని అన్యాక్రాంతం చేయాలని, కబ్జా చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ పట్టాల ఏర్పాటు చేసినటువంటి, తయారీకి చేసినటువంటి ఈ కబ్జా కోర్లకు అప్పటి సహకారం అందించినటువంటి అప్పటి డిస్పెల్లి ఎంఆర్ఓ రవికుమార్ని కూడా అప్పటి మన రాష్ట్ర మంత్రి, ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు వెంటనే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అప్పటి కలెక్టర్ వరప్రసాద్ గారు కూడా ఈ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రికమెండ్ చేసి ఎంఆర్ఓ రవికుమార్ సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ భూమి యూనివర్సిటీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇదంతా చరిత్ర. అయితే దీనికి సంబంధించి దీని మీద కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టుకు వెళ్ళారు. ఈ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టు కూడా యూనివర్సిటీ భూములు అని చెప్పేసి తీర్పిచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు మళ్ళీ పైకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఇది పైకోర్టులోనే కొనసాగుతూ ఉంది. అయితే ఈ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే దక్కడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి తెలంగాణ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారు ఈ మొత్తం విషయాన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయకుండా, ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలికి కావచ్చు, లేదా యాజమాన్య అంటే వీసీ గారికి కావచ్చు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు కావచ్చు, ఎవరికి సమాచారం లేకుండా, అంటే ఎవరైతే ప్రతిభావంతమైన న్యాయవాదులు పెట్టకుండా మొత్తంగా ఏంటంటే కిమ్మనకుండా ఇవాళ యూనివర్సిటీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఈ భూములు 54 ఎకరాలు కబ్జా రాయల్లో పాలు చేసేలా రిజిస్ట్రార్ గారు తను ఒక మౌన పాత్ర పోషించడం జరిగింది. ఈ మొత్తంలో కబ్జా కోరలు, అదేవిధంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి గారు కుమ్మక్కయ్యారని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత నగర కమిటీగా మేము ఆరోపిస్తా ఉన్నాం. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని చేనేత సహకార సంఘం అధ్యక్షులు మోత్కూరి నారాయణ అన్నారు. ఆయన జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను రుద్రూరు మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మోత్కూరి నారాయణ మాట్లాడుతూ, దేశం కోసం బాపూజీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందని అన్నారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన మహనీయుడని పేర్కొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ దేశానికే విలువైన ఆస్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం డైరెక్టర్ నూత్పల్లి గణేష్, పద్మశాలి సంఘం సభ్యులు జువ్వల పోతన్న, తాటిపాముల విజయ్, గట్టు సాయలు, గంగాధర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు. వారసులు ఇబ్బంది పెట్టినట్లయితే వారిని శిక్షించే అధికారం చట్టం కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని అనాథాశ్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం ధ్యేయంగా వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానంతో పాటుగా సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. తదనంతరం చింతకుంట గ్రామంలో జరిగిన సమావేశంలో ఆల్ పెన్షనర్స్ అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందన్నారు. వారసులు ఇబ్బందులు పెట్టినట్లయితే వారిని శిక్షించే అధికారం చట్టం కల్పించిందని, వాటిని అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అనాథాశ్రమం వ్యవస్థాపకులు మోహన్, ఈవీఎల్ నారాయణ, గుర్రాల సరోజనమ్మ, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని హెల్త్ క్యాంపును నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బీసీ సాధికారత సంఘం రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలుగా ఆకుల లలిత రాఘవేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలో బీసీ సాధికారత మహిళా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ నగరంలో బీసీ సాధికారత సంఘం సమావేశం శుక్రవారం రోజు జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గడల శ్రీనివాసరావు, డాక్టర్ కొండదేవరయ్య పటేల్, రాష్ట్ర బీసీ కౌన్సిల్ చైర్మన్ కొవ్వూరి భాస్కర్ రావులు మాట్లాడుతూ బీసీ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సాధికారత సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది వరకు ఆకుల లలిత చేస్తున్న సేవా కార్యక్రమాలు, రాజకీయాలలో పోషించిన ప్రధాన పాత్ర, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వారు చెప్పారు. ఆమె అధ్యక్షతన రాష్ట్రంలోని 33 జిల్లాలు, 584 మండలాలలోని సుమారు 12,000 గ్రామాల్లో బీసీ సాధికారత మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అనంతరం రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసారం రమేష్ ప్రసాద్, ఈసంపల్లి వెంకన్న, మహిళా కన్వీనర్ వేముల తిరుమలదేవి, వేముల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంపులో గత 3 రోజులుగా త్రాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కోటగిరి మండల పరిధిలోని ఎక్లాస్పూర్ క్యాంపులో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. 3 రోజులుగా త్రాగునీరు అందక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 3 రోజులుగా త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. మిషన్ భగీరథ ఇంటింటా నల్లలు ఉన్నప్పటికీ నీళ్లు రావడం లేదని, మిషన్ భగీరథ అధికారులు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివార్లోని పంట పొలాల నుండి నీరు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా వెంటనే అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య నుండి విముక్తి కలిగించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు పుండ్లికు, ఎక్లాస్పూర్ క్యాంప్ ఎస్సీ కాలనీ. 3 రోజుల నుంచి మాకు నీళ్ళు రావడం లేదు. మేము వేరే పొలాలు, పక్క పొలాల్లోకి పోయి బతిమలాడుకొని వాళ్ళే నీళ్ళు తీయడానికి పోతే అక్కడ జారిపడి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. మాకు ఆ చెయ్యి కూడా బెనికిపోయింది. ఆ పొలాలు కూడా బతిమలాడితే గట్లంతా పోయినాయన్నా మాకు నీళ్ళు మీరు తీసుకుని పోతే మాకు పొలాలకు సరిపోవట్లేదు, మీరు ఇట్లా తీసుకుంటే రోజుకు నీళ్ళు ఇవ్వాలంటే మేము ఇవ్వలేము, ఒకరోజు అంటే ఏదో బతిమలాడి తీసుకుందాము అని చెప్తున్నారు. సెక్రటరీ మేడంకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మాకు మాట్లాడట్లేదు, రావట్లేదు. భగీరథ నల్లలు లేవా? మిషన్ భగీరథ అసలు ఒక బొట్టు ఎవరికి రావట్లేదు ఇక్కడ మా కాలనీలో. వాళ్ళు ఏసీ నుంచే రావట్లేదు మాకు నీళ్ళు ఇక్కడ. మిషన్ భగీరథ నీళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినా కూడా మిషన్ భగీరథ వాళ్ళు వాళ్ళకి నల్ల పోయి చెక్ చేపించినా కూడా రాకొచ్చినా అంటే ఏదో రాసుకొని పోయినరు, ఎవరికి చెప్పుకున్నారు, ఏమో చెప్పుకున్నారు, కానీ మా దగ్గర రాలేదు. ఇంకొచ్చి కూడా వాళ్ళు చెక్ చేయలేదు, నీళ్ళు ఎవరికి రాలేదు. ఇప్పుడు తాగడానికి ఉన్న బోర్ నుంచి కూడా 3 రోజులైంది మోటార్ పడిపోయి దాన్ని నీళ్ళు దిక్కులేవు. మరి తాగడానికి ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు? పొలాల నుంచి వాడుకుంటారు. అవి నీళ్ళు అడిగి తీసుకుంటున్నారు, మళ్ళీ వేరే ఊరు నుంచి చేస్తున్నారు, ఆ పంట పొలాల్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులు మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రస్తుతం పాలక వర్గాలు లేనందున సమావేశం బోసిపోయింది. పాలక వర్గాలు రద్దు కావడంతో ఎంపీటీసీలు, సర్పంచ్లు లేకపోవడంతో వెలవెలబోయింది. 17 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులకు సమావేశం సర్క్యులర్ పంపినప్పటికీ సగానికి పైగా అధికారులు డుమ్మా కొట్టారు. మరికొందరు సమావేశానికి తమ సిబ్బందిని పంపారు. సమావేశానికి హాజరైన అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సమస్యలపై నిలదీసే
చేసేవారు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమావేశంలో ఉప తహసీల్దార్ విజయలక్ష్మి, పిహెచ్సి వైద్యురాలు ఆయిషా, వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్, ఎంఈఓ సాయిలు పాల్గొన్నారు. గర్భం దాల్చిన నాటి నుండి గర్భిణీ స్త్రీలు ఆధ్యాత్మిక చింతన చేయాలని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. గర్భస్థ సమయంలో ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మిస్తారని ఆయన గర్భిణీ స్త్రీలకు వివరించారు. ముదోల్ మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసోత్సవాన్ని నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్కారంతో, మంచి ఆలోచనలతో భావోద్వేగాలను అదుపు చేసుకున్నప్పుడే మంచి లక్షణాలు, తేజోవంతులైన పిల్లలు జన్మిస్తారని తెలిపారు. పౌష్టికాహార మాసంలో భాగంగా పోషకాహారంతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా గర్భిణీల సంపూర్ణ ఆరోగ్యం కోసం అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. పేరెంటింగ్ అంటే చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత ప్రారంభమైన ప్రక్రియ అని అనుకుంటారని, కానీ పిల్లల పెంపకం బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుందని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అనేక అనర్థాలను దృష్టిలో ఉంచుకొని గర్భస్థ దశ నుండే తల్లి నుండి బిడ్డకు సంస్కారాలు అందాలని, గొప్ప మాతృమూర్తులే గొప్ప వ్యక్తులను తయారు చేస్తారని ఆయన వివరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు అత్యధిక పోషక విలువలు కలిగిన లడ్డూల ప్యాకెట్లను ఎమ్మెల్యే రామారావు పటేల్ పంపిణీ చేశారు. ఐసిడిఎస్ తరపున పోషక విలువలు గల పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆమె తల్లిదండ్రులు పుట్టిన కొడుకే అని విధానం చెప్పే విధానం తక్కువ ఉన్నప్పుడు విధానం ఉండాలి, నా కొడుకు భాగ్యంగా ఉండాలి, నా కొడుకు చదువు చేరాలి, సమాజ సేవ చేయాలి ఆలోచన ఉంటే మన పుట్టిన పిల్లలను కూడా చాలా మంచిగా అదే విధంగా ఉంటారు. ఈరోజు చూస్తామా హిందూ సంస్కృతి ప్రకారం మతాలు వేరే వేరే ఉండేటట్టు, క్రిస్టియన్స్ ఉండేటట్టు, ముస్లింస్ ఉండేటట్టు, వాళ్ళకు కూడా మతాలు, పుస్తకాలు, గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలలో మనం వట్టి చదివితే మన కడుపుగా పుట్టిన పాప ఆ ఆలోచన అది వస్తుందని మన పూర్వపరం కూడా చెప్తుంది. ఇప్పుడు కూడా సైన్స్ కూడా అదే చెప్తుంది. ఆ సైన్స్ ప్రకారం మనం కడుపులో ఉన్న పాపకు మంచిగా పుట్టాలి, దేశంకు పేరు చేయాలి, మన తల్లిదండ్రులకు పేరు చేయాలి. ఇప్పుడు చూస్తాం మన తల్లిదండ్రులకు ఎంతో కష్టపెట్టారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
వెల్కమ్ బ్యాక్. గ్రామాల్లో ప్రజలకు సురక్షిత త్రాగునీరును అందించాలనే లక్ష్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డిఎల్పిఓ మధుకర్ తెలిపారు. మిషన్ భగీరథ నీటిని ప్రతి ఒక్కరూ సేవించేలా మంచినీటి సహాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎడపల్లి, రెంజల్ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల మంచినీటి సహాయకులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ డిఎల్పిఓ మధుకర్, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 మండలాల పరిధిలో 40 మంది మంచినీటి సహాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి 4 రోజుల పాటు మంచినీటి సరఫరాపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రోజుకో అంశంపై శిక్షణ ఇస్తూ గ్రామాల్లో ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న త్రాగునీరు ఎంతో శ్రేష్టమైందని వారు తెలిపారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ మహమ్మద్ రఫీ, డిఈ మున్నీ నాయక్, ఏఈ గబ్బర్ సింగ్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. మంచినీటి సహాయకులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలం, రెంజల్ మండలం వాళ్లకు ఇక్కడ రెంజల్ మండల ఆఫీస్లో శిక్షణ తరగతి నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణ తరగతుల వల్ల మంచినీటి సహాయకులు మంచినీటి సరఫరాలో వచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలో ఈ శిక్షణ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఈ 4 రోజుల తరగతులకు వాళ్ళకి ఇక్కడ మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. ఈ శిక్షణ తరగతులలో మధ్యాహ్నం భోజనాలు, మళ్ళీ మధ్యాహ్నం మిగతా టైంలో టీ స్నాక్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన 40 మంది, సుమారు 40 మంది మంచినీటి సహాయకులు ఈ శిక్షణ తరగతులని మంచిగా నేర్చుకొని వాళ్ళు గ్రామాల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలే తప్ప దొడ్డిదారిన జరిగే నియామకాలను అడ్డుకుంటామని పీడీఎస్యూ హెచ్చరించింది. నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వివిధ శాఖలలో అక్రమ నియామకాలు జరిపారని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నివారించాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, గుట్టు చప్పుడు కాకుండా అన్ని జిల్లాలలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖలలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దొడ్డిదారిన మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖ మరియు ఇతర శాఖలలో అక్రమ నియామకాలు జరిపారన్నారు. పేపర్ లీకేజీలు జరిగాయని, ఒక్కొక్క ఉద్యోగానికి లక్షల రూపాయలు చేతులు మారాయని, వాటిపై ఎంక్వైరీ కమిటీలు కూడా వేశారని, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని శాఖలలో సక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగాలని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో దొడ్డిదారిన చేపట్టే నియామకాలను అడ్డుకోవాలని, అన్ని శాఖలలో మిగిలిపోయిన ఉద్యోగాలను నోటిఫికేషన్లను ఇచ్చి భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని, లేనిచో నిరుద్యోగులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, ఉపాధ్యక్షులు బండమీది నర్సయ్య, పీడీఎస్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్లో దాదాపు అడ్డదారిన నియామకాలు జరుగుతున్నట్టు సమాచారం ఉన్నది. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఈరోజు తీసుకొని ఇరిగేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, విద్యుత్ కానీ ఈ డిపార్ట్మెంట్లలో లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు నింపిన పరిస్థితి ఉన్నది. గతంలో నిర్మల్లో దాదాపు 44 పోస్టులు ఈరోజు నింపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన అన్ని ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఒక పద్ధతి ప్రకారం నింపాలని మేము పీడీఎస్యూ పీవైఎల్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు ఈరోజు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత పాలకుల్లాగా కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు నిరుద్యోగులకు అన్యాయం చేయకుండా ఈరోజు ఒక క్రమబద్ధీకరంగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వ పోస్టులు నింపాలి. అడ్డదారుల గతంలో ఏవైతే అడ్డదారిన నింపినటువంటి పోస్టులు వెంటనే తొలగించాలని, అదేవిధంగా ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఈరోజు నింపాలని చెప్పేసి మేము కోరుతున్నాము.
ఏదైతే ఈ అడ్డదారి నియామకాలు జరుగుతాయో ఈ జరిగితే మాత్రం పీడిఎస్సి కానీ పీవైఎల్ కానీ ఊరుకునే పరిస్థితి లేదు. కావున ఇటువంటి నియామకాలు వెంటనే నిలిపివేయాలి. గతంలో వాటిపైన చర్యలు వెంటనే కమిటీలు వేసి కానీ చర్యలు చేపట్టలేదు, వెంటనే చేపట్టాలి. నిరుద్యోగులకు కూడా ఈరోజు ఆశ కలిగించే విధంగా ప్రభుత్వాలు సాంకేతిక కారణాలతో రుణాలు మాఫీ కాని రైతుల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ దేశ్ముఖ్ అన్నారు. ఇకపై అసైన్డ్ భూములకు సైతం పంట రుణాలు అందజేయనున్నట్లు ఆయన వివరించారు. నవిపేట మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శైలేష్ కుమార్ దేశ్ముఖ్, వైస్ చైర్మన్ సత్యం రెడ్డి, డైరెక్టర్ల ఆధ్వర్యంలో కోస్లీ గ్రామంలో 62వ మహాజన సభ నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి రమేష్ జమ ఖర్చుల వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శైలేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో సంఘంలో 800 మంది ఉండగా 215 మందికి రుణం మాఫీ వచ్చిందని తెలిపారు. మిగిలిన రైతులకు సాంకేతిక కారణాలతో మాఫీ రాలేదని, ప్రభుత్వం అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందని అన్నారు. ఇక నుండి అసైన్డ్ భూములకు సైతం పంట రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. గతంలో అసైన్డ్ భూముల రుణాలపై అనేకసార్లు విన్నవించామని అన్నారు. ప్రభుత్వం వరికి బోనస్ 500 రూపాయలు ప్రకటించడంతో ఈసారి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని, వాటికి తగ్గట్లు హమాలీలు, లారీల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈసారి హమాలీల కూలీ ధరలు పెంచుతున్నారని, వారితో మాట్లాడి వీలైనంత తక్కువ కూలీ మాట్లాడదామని అన్నారు. నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని త్వరలో శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. కేసు నడుస్తుంది. ఆ కేసు ప్రకారంగా మనకైనా సబ్సిస్టెన్స్ అలవెన్స్ కూడా ఇవ్వాల్సి ఉండే, వాటిని హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా మన కొద్దిగా చెల్లించడం జరిగింది. మిగిలిన ఆయన మీద చేసుకోవాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో డీసీఓ గారి దగ్గర పెండింగ్ ఉంది. త్వరలోనే అది హియరింగ్ పెడతానన్నారు ఆయన. త్వరలోనే హియరింగ్ పెడితే ఆయన నుంచి రావాల్సిన సంఘానికి రావాల్సిన బకాయి కూడా బరాబరుగా అవి మనం నిర్ణయించుకొని ఆయనకి ఏదైనా ఒకటి సెటిల్ చేస్తారు. అది దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జీవన్ రెడ్డి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక సంఘంలో పనిచేసిన ఉద్యోగికి సంఘం తరఫున కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటాయి. ఆ రిటైర్మెంట్ తర్వాత ఏదైతే ఉందో మన బైలా ప్రకారంగా ఇవ్వాల్సినవి మన అది కూడా లెక్క చేసి ఆయనకి ఇవ్వాల్సినవి కూడా మనం చెల్లించడం జరిగింది. అది కూడా ఇచ్చేసినాం. అది ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అదొకటి ఆమోదించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఉద్యోగుల్ని అది హెచ్ఆర్ పాలసీ కింద తీసుకొచ్చింది కాబట్టి దాన్ని ఒకటి ఆమోదించాల్సి ఉంది. అదేవిధంగా సంఘంలో నగదు నిల్వను గతం నుండి మనకు 500 రూపాయలే ఉండింది. అది అంటే నిల్వ అంటే మన క్యాష్ బ్యాలెన్స్ కింద 500 ఎక్కువ పెట్టుకోవడానికి లేదు అనేది ఉంటే దాన్ని అధికారులను కూడా ఇప్పుడు ఏంటంటే బైలా ప్రకారంగా అందరూ దాన్ని పెంచుకోమని చెప్పంటున్నారు. పెంచుకోవాలంటే మన మహాజన సభ ద్వారా జనరల్ బాడీల ద్వారా అప్రూవ్ చేసుకొని మనకి ఏదో బ్యాంకు పంపిస్తే బ్యాంక్ వాళ్ళు జనరల్ బాడీలు కూడా అప్రూవ్ అయితే వాళ్ళు అప్పుడు రాష్ట్ర కోఆపరేషన్ డిపార్ట్మెంట్ పంపుతారు. ఆ విధంగా అప్రూవల్ కోసమైన ఒక సంఘం యొక్క నగదు నిల్వను 50,000 పెంచుకోవడానికి అని చెప్పని ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు కొత్త భవనం కట్టుకున్నాము నాగేపూర్లో. ఆల్మోస్ట్ పని పూర్తయినట్టే ఉంది, కంప్లీట్ అయింది. త్వరలోనే దాన్ని ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. గతం ఇప్పుడు ఈ ఫార్మల్గా ఇక్కడ బయట కొద్దిగా పనులు కొద్దిగా నీట్గా చేసుకోవాల్సి ఉంది కాబట్టి కొద్దిగా అది కూడా చేసేసుకుంటాం. ఈ దసరా నవరాత్రుల్లో ఒక కనుక్కున్నాం 7వ తారీఖు నేను ఒక పంతుల్ని కనుక్కున్నాం. 7వ తారీఖు మీరు ప్రారంభ పూజ చేసుకోవచ్చు అని అన్నారు. 7వ తారీఖు రోజు ఆ రోజు ఒక పంతులు తీసుకొని పూజ చేసుకుని దాని వరకు మనం ఒకటి తీసుకున్న తర్వాత మిగిలిన బయట కూడా కొద్దిగా నీట్గా కార్యక్రమం మరం పోయాల్సి ఉంది. కొద్దిగా దేని వర్క్ ఉంది. ఆర్మూర్ మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. నూతన అధ్యక్షునిగా అబ్దుల్ ఆజిమ్, కార్యదర్శిగా కామాని నరేష్, కోశాధికారిగా పిప్రి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్మూర్ మండలంలోని 27 రేషన్ దుకాణాల యాజమాన్ల నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అబ్దుల్ అజీం మాట్లాడుతూ, రేషన్ డీలర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంఆర్ఓ గజానన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు బొడ్డు రమేష్, వెంకన్న, గుండెం రమేష్, కిషన్, హర్షద్, ఆషన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల రేషన్ డీలర్లందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని 27 మందికి 26 మంది
ఏకాగ్రీవంగా నన్ను ఈరోజు ఆర్మూర్ మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. నాపై నమ్మకంతో ఎన్నుకున్న రేషన్ డీలర్లందరికీ ఎల్లవేళలా సేవలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేషన్ డీలర్లకు ఏ ఆపద వచ్చినా ఏమున్నా కానీ అర్ధరాత్రికి ఫోన్ చేసినా నేను రేషన్ డీలర్ల కోసం సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నేను రేషన్ డీలర్లకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆర్మూర్ మండల రేషన్ డీలర్లందరూ కలిపి నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. సో అందరికీ నేను మా రేషన్ డీలర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ విధంగా ఇందుమూలంగా. అదేవిధంగా రేషన్ డీలర్లందరికీ అందుబాటులో ఉండి నా సేవలు ఎప్పుడు అందిస్తానని నేను మాటిస్తున్నాను వాళ్ళకు. అలాగే రేషన్ డీలర్లందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అధికారులతో పై అధికారులతో కూడా చర్చించి పై ఆఫీసర్లతో నిజామాబాద్ లెవెల్ కానీ హైదరాబాద్ లెవెల్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా డీలర్లందరూ కూడా సంఘటితంగా ఒకటిగా ఉండి మేమందరం కొట్లాడి మా యొక్క సమస్యలను మేము పరిష్కారం చేసుకుంటామని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యం సేవలు అందించడానికి మా డీలర్లంతా మేమందరం కూడా ఏకంగా మేము ఉండి మా సేవలు అందిస్తామని కూడా. బాన్స్వాడ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రేకుల షెడ్ ఇంట్లో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్ద శబ్దం వచ్చి వస్తువులను బూడిదయ్యాయి. ఇంటి యజమానురాలు ఆరు బయట కూర్చోవడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో గురువారం రాత్రి రేకుల షెడ్లో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్ద శబ్దం వచ్చింది. ఇంటిలోని వస్తువులు కాలిపోయి ధ్వంసమయ్యాయి. పైన షెడ్ రేకులు ఎగిరిపడ్డాయి. ఇంటి యజమాని కమలమ్మ లోపల దీపం పెట్టి ఆరు బయట కూర్చుంది. ప్రమాదవశాత్తు దీపంతో ఇంట్లో మంటలు వ్యాపించి సిలిండర్ పేలింది. కమలమ్మ బయట ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. భర్త తిమ్మయ్య హైదరాబాద్లో పని కోసం వెళ్లినట్లు, ప్రస్తుతం తాను ఇంట్లో ఉంటున్నానని, పిల్లలిద్దరూ హాస్టల్లో చదువుతున్నారని కమలమ్మ తెలిపింది. రాత్రి సమయంలో పేలి ఉంటే తన ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఫైర్ సిబ్బంది వచ్చి పంచనామా చేశారు. మా తమ్ముడు హైదరాబాద్ పోతే జీతం పని చేస్తాడు, మన తొల్లు పడతాడు ఆడ అటే ఉంటాడు. ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటారు సార్, ముగ్గురు మగ పిల్లలే హాస్టల్లో ఉన్నారు. ఇద్దరు పెళ్ళి ఇది ఒకటే ఉంటుంది ఇంటికాడ. ఆడేమి వెళ్ళిపోతాడు, ఏంటంటే పనికి వెళ్ళిపోతాడు. ఆడు దానికి జ్వరం వచ్చి ఎవరు లేరని అది దావకంలో కూడా వెళ్ళలేదు సార్. అది ఇక ఇప్పుడు మా పెదనాన్నకు ఇంట్లో ఇవాళ శుక్రవారం కదా సార్, దీపం పెట్టుకుంది, ఇటు వచ్చి బయట కూర్చున్నది. అది ఎప్పుడు ఓపెన్గా చేయలేదు అది సిలిండర్. దాన్ని పెట్ట కూడా రాదు సార్ అది సిలిండర్. ఈడ కూర్చుంది సార్, అది దీపం ముట్టించింది సార్, వచ్చి ఈడ కూర్చున్నది, అది వెళ్ళిపోయింది. దశాబ్ద కాలంకి పైగా ఉత్తమ సేవలు అందించి విద్యార్థులను తీర్చిదిద్దిన దర్పల్లి మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్తో పాటు పలువురు ఉపాధ్యాయులు బదిలీ కావడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలోని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 11 సంవత్సరాల పాటు ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని జిల్లాకే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వారికి ఎస్ఎంసీ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ సాహు మాట్లాడుతూ 2013 నుండి 2024 వరకు 11 సంవత్సరాల పాటు సేవలందించామని అన్నారు. 250 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాలను నేడు 850 మంది విద్యార్థులతో పూర్తి వసతులతో తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. ఈ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ కమిటీ, ముఖ్యంగా మీడియా ప్రతినిధుల సహకారం ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ చెలిమెల శ్రీనివాస్, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 2013 నుంచి 2024 వరకు పనిచేసిన ఉపాధ్యాయులమందరం అందరికీ వీడ్కోలు సమావేశం ఏర్పరిచి విద్యార్థులు, పీటీఏ మెంబర్సు మరియు కొత్త ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ కృతజ్ఞత తెలపడం జరిగింది. దర్పల్లి 2013 నుంచి మమ్మల్ని హక్కున చేర్చుకొని పాఠశాలను 3 రూముల గది నుంచి పిఎంశ్రీ స్థాయి వరకు ఎదిగే విధంగా కృషి చేయడానికి దోహదపడిన ప్రతి ఉపాధ్యాయులు మరియు పీటీఏ మెంబర్సు మరియు ఎస్ఎంసీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. వీరితో పాటు ముఖ్యంగా మన దర్పల్లి యందు
మీడియా పాఠశాల కృషికి అభివృద్ధికి చాలా కృషి చేసింది. మాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏ సమస్య ఉన్నా మీడియా వారు మాకు త్వరితగతిన ఎటువంటి సమస్య లేకుండా ప్రాబ్లం చెప్పి దాని సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేశారు. ఈ విషయంలో మా అధ్యాపకులందరి తరపున పాఠశాల తరపున దర్పల్లి మీడియా అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే మీడియా రకరకాలుగా ఉంటుంది, కానీ దర్పల్లిలో మాకు ఆహర్నిశలు మాకు సహకారం అందించిన మీడియా మిత్రులకు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడని ప్రతీతి. అలాంటి మహత్తరమైన పుష్పం ఇందూర్ నగరంలో ప్రగతి నగర్లో గల జేబీ రెసిడెన్సీలో నివాసం ఉండే రఘు అనే వ్యక్తి ఇంటిలో అరుదైన బ్రహ్మకమలం మొదటిసారి వికసించింది. అరుదైన పుష్పం తమ ఇంట్లో పుష్పించడంతో రఘు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ బ్రహ్మకమలం మొక్కను ఆయుర్వేదం ప్రకారం కాలు, చేతివ్రేళ్ల పక్షవాతానికి మరియు మెదడి సంబంధిత వ్యాధులకు వాడతారని పురాణాల్లో పేర్కొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు కామిగారి విశ్వేశ్వరరావు దేశపాండే పదవి విరమణ చేశారు. ఆయన పదవి మహోత్సవాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయనను ఎంఈఓ స్వామి, హెడ్ మాస్టర్ గంగాధర్ ఉపాధ్యాయ బృందంతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం విశ్వేశ్వరరావు దేశపాండే మాట్లాడుతూ గత 28 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగినందుకు తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో విద్య అభ్యసన చేయాలని, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఎవరు దోచుకోలేని ధనము చదువు అని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల తర్వాత గురువు ఉపాధ్యాయులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, ప్రసాద్, గుణేశ్వర్, పిఆర్టీయూ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ ఎస్హెచ్ఓ బి రఘుపతి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించిన విజయబాబు బోధన్ రూరల్ సీఐగా బదిలీ కావడంతో హైదరాబాద్ ఐజీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న రఘుపతి 1వ టౌన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ విగ్రహాల పార్కు నందు స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస ఆంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని గైర్ముల్కీ నినాదంతో ఎందరో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి బాపూజీ అని తెలిపారు. బాపూజీ మన బీసీ అందరికీ ఆదర్శంగా నిలిచాడని, బీసీలకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్, శ్రీలత, దర్శనం దేవేందర్, సాయి బసవ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా టీఎంఆర్ఎస్యు అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరాజు, లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై ఎంపీ అరవింద్ను కలిశారు. ఎంపీ ద్వారా కేంద్ర కార్మిక మంత్రికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన డిమాండ్లలో మెడికల్ రిప్రజెంటేటివ్లకు చట్టబద్ధమైన పని నియమాలు, 2017లో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని అమలు చేసి కార్మికులను ఉద్యోగం నుండి టర్మినేట్ చేయడం, దూర ప్రాంతాలకు బదిలీలు చేయడాన్ని బేషరతుగా ఆపవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్ఆర్యు సభ్యులు ఆర్ శ్రీనివాస్, సంపత్, సంతోష్, గంగమోహన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేటలో యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉత్సవాల మండపం నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుంకేతి శేఖర్, సుంకేతి విశాల్, కొత్తిమీర్ సతీష్, సుంకేతి ప్రవీణ్, శంకూర్ నర్సయ్య, సుంకేతి రాజు, ఇందూర్ సూరి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.